తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. రేవంత్ పాలనలో అన్ని స్కామ్లు తప్ప స్కీమ్లు లేవంటూ విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. హరీష్ వ్యాఖ్యలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు. హరీష్ రావు చేసిన ఆరోపణలు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తారని, లేని పక్షంలో ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటారంటూ సవాల్ విసిరారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. రేవంత్ రెడ్డి పాలనలో స్కీములు లేవు, అన్ని స్కామ్లే. ఇవాళ సివిల్ సప్లైలో స్కామ్, సింగరేణిలో స్కామ్, హ్యామ్ రోడ్లలో స్కామ్, చివరికి గా పిల్లల బట్టలు కొని పిల్లలకు అన్నం పెట్టే ఉప్పు పప్పుల కోడిగుడ్లలో కూడా స్కామే. భూముల్లో స్కామ్, పవర్లో స్కామ్. అసలు స్కాములు చేయని డిపార్ట్మెంటే లేదు. ఎండ్ల చూడు స్కామే, స్కీములు లేవు, అంతా మోసం. పాపం అడ్లూరికి ఈ టెండర్ల గురించి తెలియదు, పొన్నం ప్రభాకర్ ఈ టెండర్ల గురించి తెలియదు అంటుండ్రు. ముఖ్యమంత్రి గారే మంత్రులు తెలియకుండా ఈ విధమైనటువంటి కార్యక్రమం చేపట్టిండి చెప్పి మాట్లాడుతుండ్రు. మీ ప్రభుత్వం లేక మా ప్రభుత్వం కాదు, మీరు నడిపినట్టు గడిల రాజ్యం మా ముఖ్యమంత్రి నడుపుతలేడు. పాపం అడ్లూరికి ఏం తెలుసు, పాపం పొన్నం ప్రభాకర్కి ఏం తెలుసు అంట. మాకు దాచుకోవడం తెలియదండి. మాకు ప్రజలతో ఎన్నుకోబోయేటప్పుడు ప్రజల పక్షాన పనిచేయడం తెలుసు. 2,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని గిట హరీష్ రావు గిట నిరూపిస్తే, ఇప్పుడు ప్రతిదానికి పవర్ ప్రజెంటేషన్ చేస్తాడు కదా, పవర్ ప్రజెంటేషన్ చేస్తాడా? నేను ఒక్కనే వస్తా. ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, దళిత వర్గం ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిగా, ఓడినా గెలిచిన ఒకటే పార్టీని ఒకటే జెండా నమ్ముకున్న వ్యక్తిగా, నువ్వు ఎక్కడ టైము డేట్ వైపు నేనే వస్తా, కాగితాలన్నీ తీసుకొని మా అధికారాన్ని తీసుకొని వస్తా. నిరూపిస్తే నా మంత్రి పదవికి రాజీనామా ఇస్తా. 2,000 కోట్ల రూపాయల గురుకుల యూనిఫామ్స్లో కానీ, షూజులలో కానీ, టైలలో కానీ, బుక్స్లలో కానీ రాష్ట్ర ప్రభుత్వము స్కామ్ చేసిందని గిట్ట నిరూపిస్తే నా మంత్రి పదవికి రాజీనామా ఇచ్చడానికి సిద్ధము. నువ్వు రాజకీయాల నుంచి వైదొలుగుతావా, ఒక నిరూపించకపోతే నువ్వు సిద్ధాన్ని స్వీకరిస్తావా అని చెప్పి హరీష్ రావుని అడుగుతున్నాను నేను ఈ ఛాలెంజ్ని. టెండర్ వాల్యూ ఎంత, టెండర్ తర్వాత గవర్నమెంట్కి ఇచ్చినటువంటి ఆర్గనైజేషన్కి ఎంత ఇచ్చినాం, మొత్తం కలిపితే టెండర్ వారి 683 కోట్ల రూపాయలు.